మామికి రాడండి, తిరిగి రాడు. నా మోహన్ చూడు. అలా ఎందుకు అనుకుంటావు? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా? నీ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు, పట్టుదల గల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులకు ఒప్పుకున్నానని కోపం వచ్చి ఉంటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కసితారు. ఈ వాతావరణంలో ఇమ్మలేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయడం లేదని అనుకుని ఉంటాడు. రవి గారు, నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను. మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదవు. కానీ కొండయ్యని విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా? కానీ ఒక చిన్న మాట, 3 పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మామ లేక ఉండలేనండి. సరితాదేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకున్నావా మానేసావా? ఇంకెంతకాలం? ఒక్క నెల రోజులు ఓపి పట్టు, పిక్చర్ పూర్తి అవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే వాటి ఏమిటి చిన్నపిల్లలా? టాప్ సర్వి టీ తీసుకో. టీ బాధల్ని కష్టాలనే మరిపిస్తున్నాడు సీపిరి బాస్ కి. అదే నీ అభిమాన రచయిత సీపిరి బాస్ కి. చిరంజీవి సీతాలకి సీతాలంటున్నాడు. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి అంటున్నా? బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని పిస్తావిటయ్యా చెప్పితావని. అవునే పాపం. అయ్యో, నీ కొలి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను బుడ పెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనే సిట్టి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపి. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? ఏం లేదు. పిచ్చి కన్నా నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. ఉన్నాయా? నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలు ముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే మన సీతాల. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అవి చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి.
నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారికి కట్టాలి పాపం, నువ్వు ఒప్పుకుని సార్ ఎంత డబ్బా ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పని చేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట అయ్యే శరణాలు, చేతికి రావాల్సిన 20 చూడు ఇట్ట ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే, ఆ కొండడు కడుపులో నువ్వు నెప్పిలా మెల్లెటట్టా ఉంటే మన మాట ఎట్టా ఏంటది? ఇనేటి చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా, ఆ కొండల మీద నుంచి దీన్ని మనసు తీసేయాలంతే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే, చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే, అర్రే సింహపాంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమేనయ్యా, బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మన సీతాలు మన ఊరు అమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితదేవి సరితదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు, ఏంటి కథ? వద్దునేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు? డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్య కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది, సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు, ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. భయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావుడా. మనం ఒక ఊరు వాళ్ళం, ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగే? అది సరేననుకోండి. చూడు, సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండడు ఎంత పని చేశాడా? మీ ఆడదాన్ని వల్ల ఇస్తున్నాడు ఏదో. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అసుపరుచుకున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు, మన కొండడు అమ్మగారు బాబుడే. ఈయన గారి పిల్లాన్ని అసుపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే, అత్తటిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. ఈగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాన్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు ఏదో. మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి. సరితాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి, వీరే. పోయిన వారం ఆంధ్రపత్రిక కవర్ పేజ్ మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి? అవునండి, ఇంకా ఉన్నాయండి. పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఇంత పని చేస్తాడా? దరిచిరుకుంటాడు. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. తెలుసుకోండి. నా బిడ్డ కళ చూసి వచ్చాను. ఈ ఫలాలు కంటమని నరికి పోలే చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు, ఊరే ఆడికంటే మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చి. పండయ్య, సరితాదేవి గారా? తెలీదండి. అరే,
మాటల్లోనే వచ్చేసారే. రండి రండి, మీకు 100 ఆగి. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ అండి, పాత పరిచయిస్తుంది కలుసుకుందామని. ఓహో అలాగా. రే కొండ, ఏమిట్రా ఇదంతా? పూర్తి బాగు చేయి. వెళ్ళు. అబ్బే పర్వాలేదండి. చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఎంతసేపు రండి.